ఇక వెలుగు ఈయన పేపరే కాబట్టి ఈయనదే వేసుకున్నారు. ఇవ్వండి డబ్బా వాడుకొట్టుకుండే. మంత్రులుగా వివేక్ లక్ష్మణ్ శ్రీహరి ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో వేడుకలకు ప్రమాణ స్వీకారం. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భర్తీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. 19 నెలల తర్వాత కేబినెట్ విస్తరణ. 15కు చేరిన మంత్రుల సంఖ్య. కేబినెట్ లో మరో 3 ఖాళీలు ఉన్నాయి. కానీ వివేక్ ఏం చేసిండు, మంత్రి పదవి రావడానికి డైరెక్ట్ గా మల్లికార్జున ఖర్గే ఒక వంతు సహకారం చేస్తే మాలల బలమేందో అని ఒక్కసారి మాదిగలకు చూపించే ప్రయత్నం చేసిండు. ప్రభుత్వానికి కూడా కొంచెం గట్టిగానే వినిపించే ప్రయత్నం చేసిండు. శ్రీధర్ బాబు కూడా రీసెంట్లీ మాట్లాడేళ్ళు వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో మరి ఎవరితో ఒప్పందం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంది అన్న చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, అటు మళ్ళా కాంగ్రెస్, మళ్ళీ అనేక రకాల పార్టీలు తిరిగిండు ఆయన. ముగ్గురిది అయితే అయిపోయింది. పట్టు లాస్ ఏంజలస్లో ఆగ్రహ జ్వాలలు. అమెరికాలోని లాస్ ఏంజలస్లో 2 రోజులు నిరసనలు కొనసాగాయి. అక్రమ వలసదారుల ఏరివేతకు ఫెడరల్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలను వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారట. అరే అక్రమ వలసలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. తప్పేముంది, వాళ్ళ దేశం వాడు కాపాడుకుంటుండు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 6 మృతదేహాలు వెలికి తెస్తే మేడిగడ్డ బ్యారేజ్ లో ఈతకు వెళ్లి గల్లంతైన 6 యువకులు శవాలై తేలారు. మృతదేహాలను శనివారం వెలికి తీశారు. తమ పిల్లల జాడ కోసం కుటుంబ సభ్యులు రాత్రంతా నది వద్దే ఉన్నారు. ఘోరం నిజంగా. అభిమానుల వెళ్ళు అన్నట. ఫ్రెంచ్ ఓపెన్ విజేత అల్ఖరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను వరుసగా రెండోసారి స్పెయిన్ సూపర్ స్టార్ కార్లోస్ అల్ఖరాజ్ గెలుచుకున్నాడు. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అల్ఖరాజ్ వరల్డ్ నెంబర్ 1 టాప్ స్పీడ్ యాకిన్ సీనర్ ఇటలీను ఓడించాడు. ఈ మ్యాచ్ 5 గంటల 29 నిమిషాల పాటు కొనసాగిందట. ఇది రెండోసారి. శాఖల కూర్పు, కొత్త మంత్రులకు డిపార్ట్మెంట్ల కేటాయింపుపై సీఎం కసరత్తు. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపైన సర్వత్రా ఇంకా మనం మాట్లాడుకోవడానికి తప్ప ఇవ్వడానికి. ఇక డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ వచ్చే అసెంబ్లీ సెషన్ లో నామినేషన్. ఎన్నిక శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రేవంత్ ట్వీట్ చేసిండ్రు. అసలు డోర్నకాల్ ఎమ్మెల్యేనే. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా మహబూబాద్ జిల్లా డోర్నకాల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్ర నాయక్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వచ్చే అసెంబ్లీ సెషన్లో రామచంద్ర నాయక్ నామినేషన్ దాఖలు చేసి ఎన్నిక కానున్నారు. ఇక కేబినెట్ లో తొలిసారి 4 ఎస్సీలు, రాష్ట్ర మంత్రి మండలిలో 4వ వంతు దళితులు. ఎస్సీలకు ఈ స్థాయి గుర్తింపు ఇదే మొదటిసారి. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం ఇదే నిదర్శనం అంటూ నేతలు. మరి బీసీలు ఎటువే కాంగ్రెస్ లో? బీసీలు దొరుకుతలేరా కాంగ్రెస్ లో? ఎటుపోతుంది? మళ్ళీ ఈ ఎస్సీ బీసీలకేమో అట్ట చిన్న చిన్న శాఖలు ఇస్తారు. ఫైనాన్స్ మంచి మంచి శాఖలన్నీ మళ్ళీ వీళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. ఇక ప్రజల మనిషి దత్తన్న రాజకీయాల్లో వాజ్పేయికి ఉన్న గౌరవం రాష్ట్రంలో ఆయన సొంతం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నా స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం, పూటకో పార్టీ మార్చిన కథ అన్న కాన్సెప్ట్ లో మాట్లాడుతుండు. ఇప్పుడు అంతే కదా, అందరి సహకారంతోనే ఆ రాష్ట్ర అభివృద్ధి కిషన్ రెడ్డి కలిసి రావాలి. పీసీఆర్ దత్తాత్రేయ లాంటి వాళ్ళు వాళ్ళ స్ఫూర్తి తమ నిర్ణయాల్లో ఉంటుందని వెల్లడి. బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు హాజరు. నెక్స్ట్ ఎలక్షన్ల వరకు దత్తన్న కూతురు మాత్రం ఎంపీని చేసే ఆస్కారం మాత్రం కనిపిస్తా ఉంది. ఇక కథలని ఋతుపవనాలు వచ్చినట్టే వచ్చి 10 రోజులుగా స్తబ్దుగానే. ప్రారంభంలోనే భారీ వర్షాలు పడడంతో తేమంతా కాలి అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితేనే మళ్ళీ యాక్టివ్ అవుతుందట. రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ఎంత తొందరగా ప్రవేశించాయో ఇప్పుడు అంతే స్తబ్దుగా మారిపోయాయి. 10 రోజులుగా ఋతుపవనాల్లో కదిలిక అన్నదే లేకుండా పోయింది. మే 24న కేరళలోనికి ఋతుపవనాలు ప్రవేశించగా ఆ తర్వాత 2 రోజులకే తెలంగాణ అంతటా విస్తరించాయి. అంటే మే 26 నాటికి ఋతుపవనాలు రాష్ట్రమంతటా వ్యాపించాయి. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తిగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రంలో సగం ప్రాంతాల వరకు విస్తరించిన ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ పూర్తిగా విస్తరించాయి. నైరుతి ఋతుపవనాలు మొదటిగానే వచ్చినాయి, మళ్ళీ ఈ మధ్యలో కొడతలేమంట, అట్లా జరుగుతూ ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇక చేప ప్రసాదం కోసం క్యూ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు తరలివచ్చిన జనం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేడు ఉదయం 10 గంటల దాకా చేప ప్రసాదం కొంచెం ఏర్పాట్లు చేయండి. గౌడ బిడ్డను చేసేది 2 మనోళ్ళు కూడా గౌడ బిడ్డలో పోయి ప్రారంభించారు.
మణిపూర్లో మళ్ళీ ఆందోళన. మైతీ గ్రూప్ లీడర్ అరెస్టుకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు. రోడ్లపైకి భారీగా తరలివచ్చిన జనం పెట్రోల్ పోసుకొని అంటించుకుంటామని బెదిరించిన యువకులు. ఇంపాల్ సహా 5 జిల్లాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలు బంద్ చేసిందంట మణిపూర్లో. ఇక మాగంటి గోపీనాథ్ కన్నుమూత. హార్ట్ స్ట్రోక్తో ఈ నెల 5న ఏఐజీ హాస్పిటల్లో చేరిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆదివారం తెల్లవారుజామున 5:45 తుది శ్వాస. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి నారా లోకేష్. అధికారుల లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. ఇక 26 నుంచి బోనాలు. గోల్కొండ మహాకాళి ఆలయం నుంచి స్టార్ట్. 20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం. మళ్ళీ ఆషాఢ బోనాలు రాబోతుంది. అమ్మ బయలు వెళ్ళినాదే, తల్లి బయలు వెళ్ళినాదే అంటూ జబర్దస్త్గా రాబోతున్నాయి. ఇక నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఎస్ఐబి మాజీ చీఫ్. అమెరికా నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్కు ఇమిగ్రేషన్ ప్రాసెస్ తర్వాత తన నివాసానికి చేరుకున్న పరిస్థితులు మాత్రం ఉంది. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. మాగంటి కన్నీటి వీడుకోలు. గుండెపోటుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి. నిన్న కేసీఆర్ వచ్చి కుటుంబాన్ని పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైంది. టీఆర్ఎస్ మాజీలంతా, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. అక్కడ వరద, ఇక్కడ బురద. ఎన్డీఏసీ దుర్మార్గం. 2020లో కొట్టుకుపోయిన పోలవరం డ్యాం